నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట పండింది. దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి కొనుగోలుతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఏళ్ల తర్వాత అధిక ధరలు రావడం, విస్తీర్ణం తక్కువైనా రాబడి అధికం కావడంతో రైతులు సంతోషంలో మునిగిపోయారు. మరి ఈ సీజన్లో పసుపు కొనుగోళ్లు ఎంత, రైతుకొచ్చిన ఆదాయం ఎంత? లెట్స్ వాచ్. రికార్డు స్థాయిలో పలికిన పసుపు ధరలతో నిజామాబాద్ మార్కెట్లో భారీ కొనుగోళ్లు జరిగాయి. క్వింటా అత్యధికంగా 18,000కు అమ్ముడుపోవడంతో ఈ సీజన్లోనే ఇందూరు మార్కెట్లో 1,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 18,000కు పైగా గరిష్ట ధర రాగా, మహారాష్ట్రలో సాంగ్లీ మార్కెట్లో ఇందూరు రైతుకు 20,000కు పైగా ధర లభించింది. నిర్మల్, జగిత్యాల నుంచి కూడా నిజామాబాద్ మార్కెట్కే పసుపు పంట భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్ ఉన్నప్పటికీ నిజామాబాద్ యార్డులో గిట్టుబాటు ధర రావడంతో రైతులు ఇందూరుకే క్యూ కట్టారు. ఇప్పటికే దాదాపు పసుపు పంట విక్రయాలు పూర్తి కాగా ఈ సీజన్ రైతులకు ఆశాజనకంగా ముగిసింది. పసుపు క్వింటాల్కు 10,000 వస్తేనే గగనమనుకునే రోజులు వచ్చేసరికి జిల్లాలో ఈ ఏడాది 36,000 ఎకరాలు సాగయ్యే పసుపు విస్తీర్ణం 25,000కు పడిపోయింది. గతేడాది వరకు క్వింటాల్ నమూనా ధర 6,500కు మించలేదు. దీంతో రైతులు సాగుపై ఆశలు వదిలేశారు. అయితే అనూహ్యంగా జులై నుంచి పసుపు ధర ఎగబాకింది. ఏకంగా గరిష్ట ధర 18,000 దాటింది. చివరి వరకు అదే ఊపు కొనసాగింది. సగటున 10,960 రూపాయల ధరతో ఈసారి పసుపు రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో 9,62,743 క్వింటాళ్ల పంట పండింది. మార్కెట్లో మొత్తం 1,007 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో ఇందూరు జిల్లా రైతుల వాటా 5.50 లక్షల క్వింటాళ్లు. వీరి ద్వారా 577 కోట్ల లావాదేవీలు జరిగాయి. సుమారు 150 క్వింటాలు దిగుబడి తక్కువ రావడం జరిగింది మార్కెట్కు. గత సంవత్సరం రేటు పరంగా చూస్తే మినిమం 5,000 నుంచి 10,000 రూపాయల ధర పలికింది రైతుకు. ఈసారి మినిమం స్టార్టింగ్ 10,000 నుంచి 17,000, 18,900 వరకు. ఈ సంవత్సరం నుంచి 40% పంట తక్కువడం జరిగింది ఈ పసుపు పంట. ఎందుకంటే అంతకుముందు సంవత్సరంలో పంట ఎక్కువేసినందుకు కూడా ధరలు రాక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. 3,000, 4,000, 5,000 క్వింటాల్ ధర పలికి చాలా ఇబ్బంది పడ్డారు. అదే సరుకు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం ఉన్న 10,000, 5,000 ఉన్న సరుకు 10,000 వరకు వచ్చి అంటే 2 పెరిగింది సార్ పసుపు రేటు. సరే మన అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్ పెంచడం వల్ల కూడా రేటు బాగుంది. ఈ ఇండియా మొత్తం కూడా పంట సరుకు తక్కువ డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పరంపరంగా మనకు మార్కెట్లో మన నిజామాబాద్కు చాలా రేటు బాగుంది. ఉత్తర తెలంగాణ జిల్లాకు గుండెకాయగా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ యార్డు ద్వారానే మార్కెటింగ్ శాఖకు అత్యధిక ఆదాయం వస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై 1% కమిషన్ రూపంలో మార్కెట్ ఖజానాకు చేరుతుంది. ఒక్క పసుపు పంట ద్వారానే 10 కోట్ల వరకు మార్కెట్కు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి 3 ఏళ్లుగా పసుపు సాగు దిగుబడులు తగ్గడంతో యార్డు ఆదాయంపై ప్రభావం పడింది. ఈసారి ఆశాజనకంగా ఉండటంతో లావాదేవీలు భారీగా జరిగాయి. రైతులకు సైతం గిట్టుబాటు ధర లభించింది. ప్రతి ఏటా 5,000 కంటే తక్కువే ధర లభించేది. అలాంటిది ఈసారి ఏకంగా రికార్డు ధర లభించింది. దశాబ్దంన్నర తర్వాత సగటు ధర 10,000 దాటగా కనిష్ట ధర సైతం 8,000కు పైనే రైతులకు లభించింది. పసుపు పంట ద్వారా మార్కెట్ యార్డుకు భారీగా అధిక ఆదాయం వస్తోంది. ఈ రైతాంగానికి ఎంతవరకు లాభసాటిగా ఉందో అన్నది మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము 1 ఎకరం పెట్టిన వాళ్ళం ఇప్పుడు 3 ఎకరాల పరిస్థితి ఉంది ఈ రానున్న రోజుల్లో. ఎందుకంటే విత్తన పసుపు 50,000, ₹1,00,000 పెట్టి విత్తనాలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ యొక్క ఖరీఫ్కు ఇంకొక 15 రోజులలో కూడా సిద్ధమవుతా ఉన్నారు కనుక ఇంకా మనం మొన్నటి కంటే ఆశించిన దానికంటే మద్దతు ధర ఇంకా ఎక్కువ రేటు వస్తే మా యొక్క పసుపు రైతులం కూడా చాలా బాగుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా అనుకోకుండా రేట్లు తగ్గితే కూడా అవసరం అనుకుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 20,000-25,000 రూపాయల వరకు రైతుకు గిట్టుబాటు ఇచ్చే విధంగా చూస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. 2019 పార్లమెంటు ఎన్నికలు పసుపు బోర్డు కేంద్రంగా జరగ్గా బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ధర్మపురి పసుపు రైతులకు సాగు ఆశాజనకం అవటంలో ఆయన విజయం సాధించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోడీ ప్రకటనతో ఈ ఏడాది పసుపు రైతులకు మంచి రేట్ లభించింది.
రాబోయే రోజుల్లో మరింత రేటు పెరిగే అవకాశం ఉందని, ప్రధాని తీసుకునే చర్యల వల్ల పసుపు రైతులకు మంచి రోజులొస్తున్నాయని ఎంపీ అరవింద్ అంటున్నారు. ఎక్స్పోర్ట్స్, భారతదేశం ఎక్స్పోర్ట్స్ నరేంద్ర మోడీ గారు వచ్చినాక 3-4 ఇంతలు పెరిగి 300% పెరిగింది. కాబట్టి అందులో భాగంగా అటువంటి మంచి ఎక్స్పోర్ట్ పాలసీ వల్ల ఇలా పసుపు రేట్లు కూడా పెరుగుతా ఉన్నాయి. మేము ఇంపోర్ట్స్ తగ్గించి మంచి పని చేసినాము, లాజిస్టిక్ సపోర్ట్స్ తీసుకొచ్చినాము, ఇక్కడ నుంచి రైలు నడుపుతున్నాము. సో రానున్న కాలంలో కూడా ఇక్కడ పసుపుకి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇక్కడ డ్రై పోర్టు, ఇన్లాండ్ కంటైనర్ డిపో, జకరాన్పల్లి ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. నిజామాబాద్ యార్డుకి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల రైతులు సరుకు తీసుకొస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8,38,932 క్వింటాళ్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7,49,072 క్వింటాళ్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,60,259 క్వింటాళ్ల పసుపు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటి వరకు 99,484 క్వింటాళ్ల కొనుగోలు జరిగాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఇక్కడి ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం వస్తున్న నేపథ్యంలో యార్డుకు వచ్చిన ఆదాయాన్ని ఇతర మార్కెట్లకు మళ్లించకుండా మార్కెట్లో వసతుల కల్పనకు వెచ్చించాలని రైతులు కోరుతున్నారు.